మటన్ లపేటా ఫ్రై. అవునండి, మీరు విన్నది కరెక్టే. మటన్ లపేటా అంటే మటన్ కీమా ఉంటుంది కదా, దానికి డిఫరెన్స్ ఏంటంటే ఈ మటన్తో పాటు ఫ్యాటు, బోన్స్ ఇవన్నీ కలిపి మంచిగా కీమాలాగా కొట్టి వీటిని కుక్కర్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకొని తర్వాత కొంచెం ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఉంటుందండి. సూపర్ ఉందన్నమాట. ఫస్ట్ టైం తింటున్నా నేను కూడా. మా మటన్ షాపులో పనిచేసే అంటే మటన్ షాప్లో ఉండే అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ క్లాస్మేట్ అనమాట. రెగ్యులర్గా వాళ్ళ దగ్గర తీసుకుంటాము. అయితే అక్క ఒకసారి ట్రై చెయ్యి, చాలా బాగుంటుంది అని చెప్పి ఎట్లా చేసుకోవాలో కూడా చెప్పాడు అనమాట. కుక్కర్లో వేసుకోవాలక్క, కుక్కర్లో ఒక 5-6 విజిల్లు పెట్టుకొని తర్వాత మళ్ళీ నార్మల్గా మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటుంది అక్క అని అన్నాడు అనమాట. సరే ట్రై చేద్దాం కదా, రెగ్యులర్గా మటన్ ఏం తింటామని చెప్పి ఇది ట్రై చేశానండి. చాలా ఎమ్మిగా ఉంది అసలు. మీరు ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. మటన్లో ఉండే ఫ్యాట్ కూడా గుడ్ ఫ్యాటే అంటారు కదా, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మిగా ఉంది. అంటే పెద్దగా మటన్ ఫ్లేవర్ ఎక్కువ తెలియదు కానీ చాలా బాగుందన్నమాట. నేను చూపించాను కదా, సింపుల్గా ఇట్లా వండుకోండి. ఆయిల్ నేను చాలా తక్కువ వేసాను, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంది కదా, సో అందుకని దాంట్లో అది సరిపోతుందని చెప్పి ఎక్కువ వేసుకోలేదు. ఇది పొడి పొడిగా ఫ్రై చేసుకొని చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుందంట. ఇంకా నేను చపాతీలు ఏం చేయలేదు, రైస్లోకి తిన్నాం. కానీ అబ్బాబ్బాబ్బా ఏమన్నుందా, మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ వదిలిపెట్టరు. మటన్ కాదు మాకు ఇదే కావాలనుకుంటారు అనమాట, అంత బాగుంటుంది. ఫస్ట్ కుక్కర్లో నీట్గా వాష్ చేసుకున్న లపేటాని వేసుకొని కొంచెం పసుపు, కొద్దిగా బగారాకు స్మెల్ వస్తుంది కదా, రాకుండానికి కొంచెం బగారాకు వేసాను నేను. మీ ఇష్టం, కొంచెం పసుపు, ఉప్పు, కొద్దిగా బగారాకు వేసి ఒక 5-6 విజిల్స్ పెట్టుకొని వాటర్ ఏమన్నా ఉంటే వాటిని వంపేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి, ఎంత ఉడుకుతుందో మాకు తెలుసు కదా, అంత వాటర్ వేసుకొని ఆ విజిల్ అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపు వేసుకొని లైట్గా వేసుకోండి ఆయిల్. తర్వాత మనం ఉడికించుకున్న ఈ మటన్ లపేటా ఉంది కదా, ఇది వేసుకొని కొంచెం కారపొడి, ఉప్పు చూసి వేసుకొని దాని దగ్గరికి అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని తినండి. అద్భుతోభ్య. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీకు నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి, నచ్చని వాళ్ళు ఇంకొకసారి ట్రై చేయకండి. నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను అనమాట. వేడి అన్నము, వేడి కర్రీ సూపర్గా ఉండే. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీరు కమెంట్ చేయండి. మీకు తెలిసిన ఏదైనా హెల్దీ టేస్టీ ఐటమ్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేయండి, మీకోసం నేను అది చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.